ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రోగ్రాంలో బాణాసంచా కాలి ఒక వైసీపీ కార్యకర్తకే కళ్ళు దెబ్బతిన్నటువంటి ఉదంతంలో అతను పెట్టిన కేసు మీద వైసీపీ నాయకుల మీద కేసు అరెస్టుల మీదన హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బాణాసంచా కేసులో ఏదైతే సార్వత్రిక ఎన్నికల సమయంలో బాణాసంచా కాల్చడం తన గాయాలయ్యంటూ టీడీపీ కార్యకర్త అట, ఇది వైసీపీ అని చెప్పారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్త నీళ్లు రాస్తున్నారు. లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా రక్కిరెడ్డి పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలకు హైకోర్టు ఊరటిచ్చింది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఫిర్యాదుదారు లోకేష్కు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ జూలై 11కి వాయిదా వేసింది. మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారం లోకేష్ అనే యువకుడు వైఎస్ఆర్సీపీ నేతలకు స్వాగతం పలుకుతూ 2024 ఏప్రిల్ 29న బాణాసంచా కాల్చాడు. ఈ క్రమంలో తన కంటి వద్ద గాయమైంది. మరి అప్పుడు వైసీపీ కార్యకర్త అవుతాడా, తెలుగుదేశం కార్యకర్త అవుతాడా? దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు అతని చికిత్స కోసం 3 లక్షల మేర ఆర్థిక సాయం చేశారు. ఎన్నికల తర్వాత లోకేష్ టీడీపీలో చేరాడట. 2024 బాణాసంచా కాల్చిన సందర్భంగా తన గాయమైందని ఇందుకు వైఎస్ఆర్సీపీ నేతల కారణం అంటూ ఈ నెల 26న లక్కిరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులకు 19 మంది వైఎస్ఆర్సీపీ నేతల మీద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి తత్తులు హైకోర్టును ఆశ్రయించి తమ మీద కేసు కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఘటన జరిగిన ఏడాది తర్వాత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. నిరాధార ఆరోపణలు చేస్తూ 19 మంది మీద మూకంగా కేసు పెట్టారని వివరించారు. పోలీసుల తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయి రోహిత్ వాదనలు వినిపించారు. వాదనలో ఉన్న న్యాయమూర్తి పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించి విచారణ వాయిదా వేశారు.